అది దేవతలు మరియు అసురుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతున్న సమయం. లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు సాగిన యుద్ధం వల్ల అలసిపోయి తన ధనస్సుపై తల ఉంచుకొని యోగ నిద్రలోకి వెళ్తారు. విష్ణువు నిద్ర లేవకపోవడంతో యజ్ఞం ఆగిపోతుందని భావించిన దేవతలు వంబ్రి అనే పురుగుల ద్వారా వింటినారిని కోయిస్తారు. ఒక్కసారిగా ఆ ధనస్సు వింటినారి తెగిపోవడంతో ఆ వేగానికి విష్ణుమూర్తి శిరస్సు శరీరం నుండి వేరుపడి సముద్రంలో పడిపోతుంది. దేవతలంతా దిక్కుతోచని స్థితిలో పడతారు. అప్పుడు వారు జగన్మాత అయిన దుర్గాదేవిని ప్రార్థిస్తారు. ప్రత్యక్షమైన అమ్మవారు ఒక రహస్యాన్ని చెబుతుంది. గతంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలోనే తనకు మరణం సంభవించాలని వరం పొంది ఉంటాడు. ఆ వరాన్ని నెరవేర్చడానికే ఈ లీల జరిగిందని వివరిస్తుంది. దేవతలారా, భయపడకండి. ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణువు శరీరానికి అమర్చండి. అప్పుడే హయగ్రీవ రూపంలో స్వామి ఆ రాక్షసుని సంహరిస్తారు అని చెబుతుంది. అమ్మవారి ఆజ్ఞ మేరకు విష్ణువుకు గుర్రపు తల అమర్చబడుతుంది. అలా ఉద్భవించిన హయగ్రీవ స్వామి ఆ రాక్షసుని సంహరించి అపహరించబడిన వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగిస్తారు. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే, లోకంలో ఏది జరిగినా అది ఒక కారణం కోసమే జరుగుతుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కూడా అమ్మవారి సంకల్పానికి లోబడే తన లీలను ప్రదర్శిస్తారు. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.